స్థానిక సంస్థల ఎలక్షన్ సంబంధించి 42% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు పార్టీల వారీగా రిజర్వేషన్లు ఇచ్చుకుంటూ వెళ్ళాలన్నట్టుగా మొన్న కేబినెట్ మీటింగ్లో నిర్ణయించుకున్నారు. అదేవిధంగా స్థానిక సంస్థల ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. వచ్చే నెలలో కూడా కోడ్ కూడా ఈ డేట్ కూడా ఇస్తున్న పరిస్థితి చూస్తారు. ఇది అంశంపైన బీసీ నాయకులు ఉన్నారు, మాట్లాడబోతుంది కదా. ఎట్లా చూస్తారన్న స్థానిక సంస్థల ఎలక్షన్లో 42% రిజర్వేషన్ అమలు జరుగుతుంది అనుకుంటున్నారు? ఎందుకంటే ఇప్పటికే ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. నిర్ణయం తీసుకున్నారు కానీ ఆ ఎన్నికలు జరుగుతాయని చెప్పేసి ఎలాంటి నమ్మకం లేదు. అది ఫెయిల్యూర్ అయిపోతే ఎలక్షన్స్ పోస్ట్పోన్ అయిపోతుంది. ఆయనది 42% అనేది పార్టీ పరంగా కాదు, మాకు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా రావాలని మేము పోరాడుతున్నాము. ఇప్పుడు దానికి రాజ్యాంగంలో సవరణ చేసేసి వచ్చే పార్లమెంటు సెక్షన్స్ జరుగుతున్నాయి. సీఎం గారు ఒక్కరే కాదు నిర్ణయం తీసుకునేది. ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి 240 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు. రేపు సెక్షన్స్ అప్పుడు ఆయన వచ్చి అఖిలపక్షాన్ని తెలంగాణ నుంచి ఆల్ పార్టీస్ని తీసుకెళ్ళి ఢిల్లీలో పార్లమెంట్లో రేజ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. గతంలో కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చారు. సో ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని అన్నారు. కానీ పూర్తిగా వచ్చేసరికి చేతులు ఎత్తేస్తున్నటువంటి అయినాన్ని చూస్తాం. సో ఎట్లా చూడొస్తుంది అంత స్కీనారియో మొత్తం? ఇప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పేసి ఇప్పుడు ఆయన బీసీలకు ఏదో న్యాయం చేస్తున్నాం, 42% మేము కేటాయించినామని చెప్పేసి ఆ తూతూ మంత్రంగా అది పనికిరాని బిల్లు పెట్టేసి అది గవర్నర్కి పంపించిండు. ఇప్పుడు నా చేతిలో ఏం లేదు, బీజేపీ వాళ్ళు సెంట్రల్లో చూసుకోవాలనే టైప్ ఉన్నాడు. దాంట్లో శాంటిటీ లేదు. దాంట్లో 42%లో కూడా బిల్లులో బీసీకి ఏకి ఎంత, బీకి ఎంత, సికి ఎంత, డీకి ఎంత, ఈ ఎంత అని చెప్పేసి బీసీఈకి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 2007లో 4% ఇచ్చిండ్రు. అది కూడా చెల్లదు. అది హైకోర్టు ఈశ్వరయ్య గారు, జస్టిస్ ఈశ్వరయ్య గారు ఉన్నప్పుడే కొట్టేసిండ్రు. అప్పుడు సుప్రీంకోర్టుకు పోయేసి సుప్రీంకోర్టు సీజే దగ్గర ఒక ఆర్డర్ తెచ్చుకున్నారు. అది కూడా రేపు పొద్దున ఇదవుతుంది. కాకపోతే బిల్ ఆయన 42% అన్నప్పుడు దేనికి ఎంత కేటగిరీ, రేపు రాబోయే రోజు 42% అని చెప్పేసి మేము కొట్లాడుకుంటే ఎట్లా చేసే బిల్లు మాత్రమే పెట్టి అది తర్వాత తెలిసింది. ఫస్ట్ ఏమనుకున్నారు, ప్రజలందరూ కూడా బీసీలకు న్యాయం చేసిండని చెప్పేసి పాలాభిషేకాలు అవన్నీ చేసిండు. ఒక రకంగా బీసీల గురించి ఆ బిల్లు పెట్టి చేయడం కూడా మాకు ఒక సువర్ణ అవకాశమే ఈ మూమెంట్ ముందుకు పోవడానికి. ఇది చేసేది ఆయన చరిత్రలో నిలిచిపోవాలంటే ఒకటి సీఎం గారి పేరు. ఆయన రేపు జరగబోయే పార్లమెంట్ సెక్షన్లో కాంగ్రెస్ పార్టీ నుంచి 240 మంది ఎంపీలు ఉన్నారు. ఇక్కడ తెలంగాణ నుంచి అఖిలపక్షాన్ని తీసుకెళ్ళి పార్లమెంట్లో రేజ్ చేసి పూర్తి మద్దతు తెలిపినట్లయితే ఆయన బీసీలకు న్యాయం చేసినట్టు. ఈ విధంగా ఏదో పార్టీ పరంగా ఇస్తామంటే ప్రజలు ఊకలేరు. ఇప్పుడు పూర్తి స్వచ్ఛంగా వాళ్ళకి అవగాహన వచ్చింది. తెలంగాణ లోపల ప్రతి మండలంలో ప్రతి విలేజ్లో కూడా బీసీలకు అవగాహన వచ్చింది. రేపు రాబోయే రోజుల్లో పార్టీకి బుద్ధి చెప్తారు. కేంద్రంలో బీజేపీ ఉన్నది, ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉన్నది. వీళ్ళు తలుచుకుంటే చాలా చిటికలో చేయాల్సినటువంటి పనులు ఇవన్నీ కూడా. ఇన్ని రోజుల నుంచి ఎందుకు జాప్యం జరుగుతూ ఉన్నది? ఎందుకు ప్రధాన పార్టీలు చేయలేకపోతా ఉన్నాయి? అంటే బీసీల మీద ప్రేమ లేకపోవడమేనా, బీసీల మీద చిత్తశుద్ధి లేకపోవడమే అనుకోవచ్చు? అన్న నేను ఒక విషయం అడుగుతా సీఎం గారిని. ఆయన ప్రతి విషయంలో అంటే చిన్న విషయంలో అంటే కనీసం జూబ్లీస్లో ఒక ఎమ్మెల్యే టికెట్ కావాలన్నా హైకమాండ్ తోటికి పోతాడు. ఒక కార్పొరేషన్ చైర్మన్ టికెట్ కావాలన్నా, చైర్మన్ పోస్ట్ కావాలన్నా హైకమాండ్ ఢిల్లీకి వెళ్ళేసి వాళ్ళ ఒపీనియన్ తీసుకొని చేస్తాడు. ఈరోజు మొన్న మనకు అసెంబ్లీలో 42% రిజర్వేషన్స్ పెట్టేటప్పుడు మళ్ళీ ఆయన పోయి రాహుల్ గాంధీకి చూపించలేదా బిల్లు ఈ విధంగా ఉందని? మరి రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు జోడయాత్ర చేసేటప్పుడు భారత రాజ్యాంగం పట్టుకొని తిరిగిండు. రాజ్యాంగంలో ఏముందో తెలియదా రాహుల్ గాంధీ గారికి? వాళ్ళు తూతూ మంత్రంగా ఏదో చెప్పిర్రు, కామారెడ్డి డిక్లరేషన్ అనేది చెప్పి ఇప్పుడు ఏదో అనౌన్స్ చేసిండ్రు. అది చట్టబద్ధతగా ఇక్కడ శాంటిటీ లేదు. మాకు దక్కాల్సిన వాటా కంటే తక్కువనే రాసినా యాక్సెప్ట్ చేసినాం. యాక్చువల్గా ఇప్పుడు తమిళనాడులో పెరివారు రామస్వామి గారు ఉద్యమం చేసేటప్పుడు అక్కడ బీసీలకు 50% వచ్చింది. ఇప్పుడు మాకు కూడా 50% దాటితే కదా 49 ఇవ్వచ్చు, 50 దాకా కూడా ఇవ్వచ్చు. 42% అంటే అదే పట్టుకొని ఉన్నాం. మాకు ఇప్పుడు జనాభా లెక్కల ప్రకారం రాజ్యాంగంలో సవరణ చేసి మా వాటా మాకు దక్కేటట్లు మేము పోరాడతాం. దానికి సీఎం గారు కూడా ఏదైతే ఇంతకుముందు కామారెడ్డి డిక్లరేషన్లో రాహుల్ గాంధీ సీఎం గారు చెప్పారో అదేవిధంగా ఇప్పుడు పార్లమెంట్లో వాళ్ళు మా తెలంగాణ నుంచి అన్ని ఆల్ పార్టీస్ని ఒక తాటికి తీసుకెళ్ళి కృష్ణానగర్ రెడీగా ఉన్నారు. తీసుకెళ్ళి రేపు పార్లమెంట్లో రేజ్ చేసి బిల్ పాస్ చేసేటట్లు ముందుకు పోవాలని కోరుతున్నాం. గతంలో పెండింగ్ స్కాలర్షిప్స్ సంబంధించి ఆర్ కృష్ణయ్యకి ఇస్తా, లేకపోతే పలానా వాళ్ళకి ఇస్తా, మీరే పంచురు, మీరే ఇవ్వరు, మీరే చూసుకోరని అన్నారు. మరి అదే బీసీల విషయానికి వచ్చేసరికి ఆర్ కృష్ణయ్య కానీ పిలిపించుకోని కానీ, లేకపోతే మిగతా నాయకులను కానీ బీసీ నాయకులతో ఎందుకు భేటీ కాలేకపోతా ఉన్నారు ముఖ్యమంత్రి అంటే ఇక్కడ అర్థమవుతుంది అన్న. ఆయన సీఎం గారు ఇప్పుడు కృష్ణయ్య గారికి నాకు బడ్జెట్ ఇంత ఉంది, ఆయన చేతికి ఇస్తా, ఆయన మరి హామీలు ఎవరు ఏమన్నారు? మామూలుగా ఎలక్షన్స్ కంటే ముందు రాహుల్ గాంధీ వచ్చిండు ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గరికి, విద్యార్థుల దగ్గర కూర్చున్నాడు. కూర్చొని ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ ఇస్తాం, 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని.
మరి ఆయనకు అవగాహన లేదా? అంటే ప్రజలను విద్యార్థులను మోసం చేయడమే కదా తప్ప, ఖాళీ అధికారం కోసం చేయడమే తప్ప ఇవన్నీ మాటలు. ఇప్పుడు చేయాలని చిత్తశుద్ధి ఉంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి దీనికి కూడా, కానీ చిత్తశుద్ధి లేదు, పైకి చేసిండ్రు. ఇప్పుడు భారత రాజ్యాంగం ఆయనకి పట్టుకొని దేశవ్యాప్తంగా తిరిగిన రాహుల్ గాంధీకి అవగాహన లేదంటే మరి మామూలుగా బిల్లు పెట్టేటప్పుడు ఆయన చెప్పొచ్చు కదా, ఇది తప్పు, దీంట్లో శాంటిటీ లేదు, మనం చేస్తే ఈ 42% ఇవ్వాలనుకున్నారు, దీన్ని ఏ గ్రూప్కి ఎంత ఇవ్వాలా, శాంటిటీ ఉండాలా దీనికి అని ఆయన చెప్పాలి కదా, చెప్పలేదు. ఆ డిస్కస్ కూడా చేయలేదు. మరి ఢిల్లీలో అయిన ధర్నా చేసినప్పుడు రాహుల్ గాంధీ కూడా రాలేదు. ఎగ్జాక్ట్లీ ఇదే విషయము మీరు అన్నట్టుగానే ఢిల్లీలో ధర్నా చేసిరు, ఇక్కడ కులగణన చేసిరు, అదేవిధంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చిరు, 90 షెడ్యూల్లో పెట్టాలని చెప్పి కూడా ఒక పోరాటం చేసినామని కాంగ్రెస్ పార్టీ చాలా గొప్పగా చెప్పుకుంటుంది. నిజంగా ఇవన్నీ బీసీల మీద ప్రేమతోనే రిజర్వేషన్ అమలు చేయడం కోసమే చేసింది అనుకుంటారా? ఫస్ట్ ఆయన బిల్లు పెట్టేటప్పుడు బీసీలుగా కొంతవరకు ప్రజలు ఏమనుకున్నారంటే న్యాయం చేస్తున్నాడు అనే అవగాహన ఉండే, డెప్త్గా లోపల పోతే కదా తెలిసేది. ఇప్పుడు ఏమనుకుంటున్నారు, బీసీలను మోసం చేయడానికి అని అనుకుంటున్నారు. బీసీలు ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి తోడు అండగా ఉండరు. బీసీలకు అవగాహన వచ్చింది, ఇప్పుడు విలేజ్ లెవెల్ వరకు పోతుంది. ఇది మాకు మోసం చేయడానికి ఇదేదో తూతూ మంత్రంగా పెట్టిన బిల్లే అని చెప్పి అవగాహన వచ్చేసింది. ఇప్పుడు రాబోయే రోజుల చట్టబద్ధత లేకుండా ఎలక్షన్స్ పోతే తప్పదు, అపజయమని. రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు వచ్చే ప్రజలు తీర్పిస్తారు కదా. బీసీలు అంతా ఏకమైన పార్టీలు వేరే రకంగా గ్రూపులు ఉండొచ్చు, రేపు పోలింగ్ జరిగేటప్పుడు ఓట్లు వేసేటప్పుడు ఏమో చూపిస్తారు. గెలిచినది మేమే, ఇప్పుడు జూబ్లీహిల్స్లో గెలిచినాం. స్థానిక జూబ్లీహిల్స్ గురించి చెప్తాను, నా జూబ్లీహిల్స్ గురించి పక్కకు. జూబ్లీహిల్స్లో ఏమి బీసీ కాబట్టి సరే అని కూడా మేము అనుకున్నాం, బీసీ కాబట్టి అది తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మేమే గెలుస్తామంటే మరి ఒక జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఎలక్షన్ పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా మేము రిజర్వేషన్లు ఇచ్చినామంటే అయిపోతుందా? కాదు. వాళ్ళకి వ్యక్తిగతంగా బలం ఉంది అక్కడ. నాకు 1999 ఫిబ్రవరి 12 రోజు చిన్న శ్రీశైలం అన్నతో నేను టీడీపీలో తెలుగు విద్యార్థులు జాయిన్ అయ్యేటప్పుడు ఆయన ఇట్లా వేలాది మంది విద్యార్థులు కూడా సహకరించి చూసి ఓట్లేదా జూబ్లీహిల్స్? నా ఉద్దేశంలో కాంగ్రెస్ పార్టీ ఒక పార్టీ మాత్రమే, వ్యక్తిగతంగా 50% వ్యక్తిగతంగా ఉన్నాయి వాళ్ళకు. ఫైనల్గా ఎట్లా పోరాటం చేయనున్నారు ఒకవేళ ఇదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ధోరణి కంటిన్యూ? ఉద్యమం చాలా తీవ్రతంగా ముందుకెళ్తుంది. ఆర్ కృష్ణన్న గారు ఆధ్వర్యం లోపల పెద్ద ఎత్తున ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఇప్పుడు విద్యార్థి నాయకులు కూడా ప్రతి జిల్లాకు కూడా ఒక టీం వర్క్ చేసుకొని ప్రతి జిల్లాలో కూడా విద్యార్థులకి అవగాహన జరిపించి, అంటే విద్యలో కానీ ఉద్యోగ విషయంలో కానీ ఎలాంటి అన్యాయం జరిగిందనేది ముందుకు తెలుపుకుంటూ ఉధృతం చేస్తాం. ఎట్లా చూస్తారు బ్రదర్, బీసీలకు సంబంధించి పెద్దపీట వేస్తామని చెప్పినటువంటి 2 సంవత్సరాల క్రితం కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేసింది, సో అమలు చేస్తామని చెప్పింది కానీ ఇప్పటివరకు కాలేదు. పగిలే సతీష్, తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా సూటిగా మేము ఒకటే ప్రశ్న అడుగుతాం. మీరు మా బీసీ బిడ్డ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి ఎన్నికల ముందులో కామారెడ్డిలో డిక్లరేషన్ పెట్టారు. బీసీలకు పంచాయతీ ఎన్నికలలో 42% రిజర్వేషన్లు ఇస్తామని మీరు క్లియర్గా అన్నందువల్లనే మా బీసీలందరూ ఊరూరా వాడవాడ తిరిగి బస్సు యాత్రలు చేసి పాదయాత్ర చేసి విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేపించారు. అందుకనే మేమేమడుగుతున్నామంటే 42% రిజర్వేషన్లు ఇచ్చినాకనే ఎన్నికలకు పోవాలి. ఏమవుతుంది, మీరు 3200 కోట్లే ఓ సంథింగ్ ఉందిగా, అవన్నీ నీరు గాలిపోతాయి. దానికోసానికి నువ్వు తొందరపడుతున్నామని అర్థమైంది. మార్చి దాకా టైం ఉంది, మార్చి దాకా ఇప్పుడు ఏం అయిపోలేక 3 నెలలు ఉంది. మేము బరాబర్ కోర్టుల కేసు గెలుస్తాము. ఎందుకు గెలుస్తామంటే 2 పాయింట్లు చెప్తాను నేను. ఒకటి, జనాభా లెక్కలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి, డెడికేషన్ కమిషను దానికి రిపోర్ట్ ఇచ్చింది. అదేవిధంగా ఇంద్రసహాని కేసులో ఎక్కడన్నా 50% సీలింగ్ అనే రాజకీయంగా లేదు, విద్య ఉద్యోగ మాత్రమే మెరిట్ దెబ్బతింటుంది అనే ఉద్దేశంతో మాత్రమే సీలింగ్ పెట్టారు. కానీ పొలిటికల్గా ఎవరైనా చదువుకున్న వ్యక్తి అయినా కానీ పోనీ ఎడ్యుకేషన్ ఏమైనా పెట్టిరా, ఇంత క్వాలిఫికేషన్ అని ఏమైనా పెట్టిరా ఎన్నికలలో? ఈరోజు మీ మంత్రులు చూసుకున్నా కానీ 10th పాస్ కానోడు కూడా మంత్రి అయ్యిండు. ఈరోజు అసలు పేరు రాయనోడు కూడా ఈరోజు ఎమ్మెల్యే అయ్యిండు. అంటే ఎంత ఘోరమైన, మీరు ఎడ్లకేమో ఎక్కడ సీలింగ్ లేదు. ఈడబ్ల్యూఎస్ కోటలో కూడా మీరు అర్థం చేసుకోండి, ఈడబ్ల్యూఎస్ కోట 10% ఇచ్చినప్పుడు కూడా సీలింగ్ ఎత్తేసిరు. అక్కడ ఏమని చెప్పారు, విద్య ఉద్యోగంలో మాత్రమే మెరిట్ దెబ్బతింటుంది అన్న ఉద్దేశంతో సీలింగ్. కానీ రాజకీయంగా ఎక్కడన్నా ఈడబ్ల్యూఎస్ కోట నిర్వహించినప్పుడు కూడా రాజకీయంగా ఎప్పుడైనా అందరు అర్హులు చదువుకున్నా చదువుకోకపోయినా లేకపోతే మెరిట్ దెబ్బతినే ఉద్దేశంతో ఈరోజు ఎన్నికలలో 42% రిజర్వేషన్లు ఇవ్వకపోతే ముఖ్యమంత్రి రేవంత్ అన్న నీ భర్తం లేని పక్షంలో నువ్వు మేము పార్టీ పరంగా ఇస్తామంటే ఏనన్నా నీకు అసలు నీకు నోరుందా లేకపోతే అది మురికి మూసినది అర్థమైతలేదు. ఏనన్నా నీకు పార్టీ గుర్తు చేయి గుర్తుంటుందా, బీఆర్ఎస్ కారు గుర్తుంటుందా, లేకపోతే పువ్వు గుర్తుంటుందా? ఇండిపెండెంట్గా నిలబడిన పార్టీ పరంగా ఎట్లు ఇస్తావు? సిగ్గు అనిపించాలి. పంచాయతీ ఎన్నికలల్లో వార్డు మెంబర్కు సర్పంచ్కి
పార్టీ గుర్తు ఉండదు, ఇండిపెండెంట్ గుర్తులు మాత్రమే ఉంటాయి. కత్తెరనో, చెయ్యో, ఓడనో, లేకపోతే బోరింగో, ఇవి పార్టీ గుర్తులు ఉండవు. అందుకనే నువ్వు ఏ లెక్క ప్రకారం పార్టీ పరంగా ఇస్తావో చెప్పాలి. నువ్వు 22 పాత రిజర్వేషన్ 22% నువ్వే ఎలబెడతావు. నిన్ను ముఖ్యమంత్రి చేసింది బీసీలే, లేకపోతే నువ్వు ముఖ్యమంత్రివే కాదు అన్ని సందర్భంగా తెలియజేస్తున్నావు. ఫైనల్గా ఏం చెప్తారు? ఆల్రెడీ డేట్లు కూడా రావడం జరిగింది, వచ్చే నెలలో నిర్వహిస్తామని చెప్పి. నేను ఒకటే చెప్తా, మీరు కనుక పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తా మాత్రం మేము ఊరుకునేది లేదు. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ ఉద్యమం కోసానికి తొలి దేశ ఉద్యమం ఏ విధంగా జరిగిందో ఈరోజు రాష్ట్రంలో మొత్తం ఈరోజు పత్తి రైతులు, ఈ కూలినాలు చేసుకునే రైతుల కాంచి మొదలు పెడితే, రైతుల కానించి మొదలు పెడితే, పార పని చేస్తున్న కాని నుంచి మొదలు పెడితే ఈరోజు బీసీ 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 అని ఒకటే. లేదు మీరు రిజర్వేషన్లు ఇయ్యనంటారా, బరాబర్ రాష్ట్రాన్ని 2 రాష్ట్రాలు చేద్దాం పట్టురి. మా బీసీ రాష్ట్రం ఒకటి మీ అగ్రకుల రాష్ట్రం చేద్దాము. అది దానికి సిద్ధమా మీరు అని నేను బరాబర్ అడుగుతున్నా. లేని పక్షంలో 42% ఇవ్వకపోతే మాత్రం తెలంగాణ మొత్తం ఎక్కడికక్కడ ముట్టడించి రాష్ట్ర రోగలు ఈరోజు కలెక్టరేట్ ముట్టడి చేయడం జరిగింది. రేపు మీరు కనుక మార్చుకొని రిజర్వేషన్లు ఇస్తే మంచిదే. మేము కోర్టులకు గెలుస్తామని మేము బరాబర్ అడుగుతున్నాం. ఎందుకంటే జడ్జీలు మీ ఓలే, ఆ కేసు వేసిన వ్యక్తి మీ ఓడే, అన్నీ మీరే. మళ్ళీ ఎంకంగానే ముందరనేమో పక్కపక్క నవ్వులు, ఎంకంగానే పూలలు పెడితిరి. ఇదేం న్యాయం, ఇదేం ధర్మం? మేము ధర్మంగా అడుగుతున్నాం. ధర్మబద్ధంగా జరుగుతుంది ఈరోజు ఉద్యమం. కృష్ణన్న గారు తన జీవితం మొత్తం ఈరోజు హాస్టళ్ళు పెట్టించారు, గురుకుల పాఠశాల పెట్టించారు, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ పెట్టించారు. ఇవన్నీ పెట్టియడం వల్లే ఈరోజు విద్యార్థులందరూ, బీసీలందరూ చదువుకొని వాటి రిజర్వేషన్ల కోసానికి ఈరోజు రాజకీయంగా చైతన్యంగా అయ్యారు. అందుకనే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతకే ఎన్నికలు జరపాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున ధర్నాలు, రాష్ట్రోకలు జరుగుతాయి. లేకపోతే మీకు గోరి కడతారని కూడా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నా.